అది చిన్న ప్రోటోకాల్ మీద తిరుగుతుంది ఆ ఊరికి శ్రీకాకుళం తిరుగుతుంది. తెలియజేయడానికి మీడియా ముందుకు రావడం జరిగింది. సెక్రటరీ గారు నా మీద ఆరోపణలు వివిధ ఛానళ్ళ ద్వారా వైసీపీ వారి ద్వారా చేయిస్తున్నారు. ఈ ఛాంబర్ మార్చారనేది ఒక బేస్లెస్ అలిగేషన్ని ఆమె అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఛాంబర్ అనేది చైర్మన్కి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మార్చుకోవడానికి వీలుంటుందని ఉన్నతాధికారులే అనుమతి ఇవ్వడం జరిగింది. అదీగాక మాకు ఛాంబరు నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టినాక ఒక చిన్న పెట్టె మాదిరి ఉండే దాంట్లో 4 చైర్లు ఒక టేబుల్ వేసి కూర్చోబెట్టడం నాకు అలాట్ చేయడం జరిగింది. మాకు జనరల్ బాడీ మీటింగ్ జరిగేటప్పుడు అది ఆ ఛాంబర్ సరిపోక ఇబ్బందులు పడడం జరుగుతుంది. అదిగాక మా డైరెక్టర్లలో దాదాపు 7-8 మంది డైరెక్టర్లు 70+ ఏజ్ వాళ్ళు మెట్లు దాదాపు 25-30 మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఆ మెట్లు ఎక్కలేక వాళ్ళు ఇబ్బందులు పడి కొన్ని జనరల్ బాడీ మీటింగ్లకి గైరాజరు కావడం జరుగుతుంది. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అందరితో మాట్లాడి మేము ఛాంబర్ని కిందికి మార్చుకోవడం జరిగింది. మార్చేటప్పుడు సెక్రటరీ గారికి తెలియజేయమని అసిస్టెంట్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. వారు తెలియజేయడం కూడా జరిగింది. అది జరిగి 2 నెలలు అయింది. అప్పుడు ఏం లేని ఇష్యూ నిన్నటి నుంచి ఒక 20 రోజులు సెలవు పెట్టి సెక్రటరీ గారు సెలవు పెట్టడానికి కూడా కారణం గౌరవ హైకోర్టు వారు 1 నెల క్రితము శిల్ప వాళ్ళు ఆ షాపుల మీద నందిరేజ్ సమాఖ్య శిల్పా సహకార్ మీద హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మేము కూడా మా వాదనలు అక్కడ వినిపించడం జరిగింది. హైకోర్టు వారు వారి కేసును కొట్టివేస్తూ మళ్ళీ ఫ్రెష్గా నోటీస్ ఇచ్చి వారిని వెకెట్ చేపించమని మాకు ఆదేశించడం జరిగింది. మేము దాని మీద నోటీస్ తయారు చేసి సెక్రటరీ గారికి వాళ్ళకి పంపించమని సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు నాకు పోస్టింగ్ రావడానికి శిల్ప వాళ్ళ కారణం నంద్యాలలో, నేను ఆ నోటీసులు ఇష్యూ చేయను అని 10 రోజులు ఆమె దగ్గర పెట్టుకొని ఆమె సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది. 2 నెలలు ఈ నోటీసులు ఇవ్వడానికే డిసెంబర్ 20న హైకోర్టు వారు తీర్పు ఇస్తే మేము ఒక 4 రోజుల క్రితం నోటీసులు అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా ఇష్యూ చేయడం జరిగింది. ఆమె ఇట్లా డిలే చేస్తూ వైసీపీకి ఫేవర్గా ఆమె ప్రవర్తన వల్ల మేము ఇసిగిపోయి మేము మా మినిస్టర్ ఫరూక్ గారికి మరియు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి తెలియడం జరిగింది. జరిగిన విషయాన్ని వారు ఆమె ట్రాన్స్ఫర్కి సిఫార్సు చేయడం జరిగింది. ఆమె అనంతపురానికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కానీ అక్కడ అనంతపురం చైర్మన్ వాళ్ళు ఆమె రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికి వేద్దామన్నా కానీ అక్కడ చైర్మన్లు ఈమె మాకు వద్దని అందరూ మినిస్టర్ గారి మీద ఒత్తిడి తెచ్చి నిలుపుదల చేయడం జరిగింది. అందుకు ఆమె సెలవు అయిపోతుందని నిన్న వచ్చి జాయిన్ అయ్యి నిన్నటి నుంచి కొత్తగా అలిగేషన్స్ ఇవన్నీ ఛాంబర్ మార్చినారని, నేను ఎస్టీ అని అట్టన్నారని ఇట్టన్నారని కావాల్సిన వైసీపీ వాళ్ళ ట్రాప్లో ఇప్పుడు ఈ నోటీసులకి సమాధానం ఇవ్వడానికి జరిగే దాంట్లో దాన్ని డైవర్షన్ చేయడానికి ఇట్లా సెక్రటరీది ముందుకు తెచ్చి కొత్త తరహా డ్రామా మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళు. ఉదయం నుంచి నా మీద ఆమె అందులో ఉదయం మేము అసిస్టెంట్ సెక్రటరీ మేము మాట్లాడుతుంటే ఆమె వచ్చి దురుసుగా లోపలికి వచ్చి అది వీడియో రికార్డింగ్ చేసి సీక్రెట్గా ఆమె అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది వైసీపీ అనుకూల ఛానల్లో. ఆమె అట్లా చేయడం ఉన్నతాధికారిగా ఆమె పనిచేస్తూ అట్లా సీక్రెట్గా కెమెరా రికార్డింగ్ చేసి పెట్టడం చట్టరీత నేరం కాబట్టి మేము ఉన్నతాధికారులకి ఆమె మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాల నుంచి నంద్యాలలో పనిచేస్తుంది. ఆమె రావడానికి ఆమెకి ఇక్కడ పోస్టింగు ఇప్పించడానికి కారణం శిల్ప వాళ్ళని
ఆమె లోపల మనసులో బలంగా నాటుకుపోయింది. వాళ్ళ మీద ఫేవర్గా ఆమె. ఇప్పుడు మేము వచ్చిన నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇవన్నీ ఆమె ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఆమె స్వామి భక్తి చాటుకుంటుంది. అందుకు ఆ విషయాలలో ఆమె మాకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల మాకు వాళ్ళకి ఈ పని చేయించుకునే పరిస్థితికి వచ్చేసాం మేము సెక్రటరీ ద్వారా. చూసే వాళ్ళకి చిన్న సమస్య మాదిరి కనపడింది. లోతుకు పోయే కొద్ది ఇది సమస్య పెద్దదవుతుంది. అది గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ మార్కెట్ ఆవరణలో ఆ రూములు తీసుకొని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. వాటిని ఖాళీ చేయడానికి మేము చేసే ప్రయత్నాల్లో ఇట్లా అడ్డంకులు సృష్టించడానికి ఈ అధికారుల ద్వారా వాళ్ళ ద్వారా నియమించబడిన అధికారుల ద్వారా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో కొన్ని చికాకులు ఇట్లా కులం కార్డు ఉపయోగించుకొని ఎస్టీ అని, ఎస్టీ అయితే ఎవరు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ అందరూ మా డైరెక్టర్లు కూడా ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరూ ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆమె చేసే చర్యల్ని. ఒక హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఆమె గవర్నమెంట్ ప్రొసీజర్ని ఫాలో కావాలి. చైర్మన్ గారు నోటీస్ ఇవ్వమంటే ఇవ్వాలి కదా, ఆమె కర్తవ్యం ఆమె నిర్వర్తించాలా. అది స్వామి భక్తి బయట చాటుకోవాలి. కానీ ఇక్కడ పరిపాలన పరమైన విషయాల్లో ఆమె ఇట్లా పార్టీల ప్రకారం చూడడం తప్పని నా అభిప్రాయం. అది ముందే చెప్తున్నాము. ఆమె ఇట్లాంటి అబండాలు ఇప్పుడు సీక్రెట్గా వీడియోలు తీయడం అట్లాంటి అవి కాకుండా ఫర్దర్గా వేరే అబండాలు చేసినా కానీ ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. చైర్మన్ సెక్రటరీ ఈ సంభాషణను ఈరోజు నేను చైర్మన్ గారిని కలవడానికి వచ్చినాను. వస్తే నేను చైర్మన్ గారు పక్కన కూర్చోంటే మేడం గారు అప్పుడే వచ్చారు. సీరియస్గా వచ్చి సీక్రెట్గా కెమెరా ఆన్ చేసేది మాకు కూడా తెలియదు. బీగాలు అడిగితే ఆయన లేదు నేను మీ పై అధికారులకు చెప్పుకోమనగా ఆమె సీరియస్గా వెళ్ళిపోయింది. మళ్ళీ నేను బీగాలు తీసుకొని పోయి నేనే రూమ్ ఓపెన్ చేసి మేడంను 2 సార్లు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆమె పోయి కూర్చోలేదు. దీంట్లో కులాంతరాలు అయితే ఏమీ లేవు దీంట్లో. ఎందుకంటే మా దాంట్లో మా డైరెక్టర్లు ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. పైన ఛాంబర్ చిన్నగా ఉందని చెప్పేసి ఉన్నతాధికారులతో చైర్మన్ గారు మా ముందరే మాట్లాడడం జరిగింది. కింద ఎందుకంటే అంతా 70 అబోవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పైకి ఎక్కలేరు. దాదాపు 8 మంది దాకా ఉన్నారు. వాళ్ళ కొరకైనా కింద పెట్టాలి. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే ఏదైనా సమావేశం జరిగేటప్పుడు అభివృద్ధి తీర్చుకొని అందరు హాజరైతేనే కదా ఏదైనా మాట్లాడుకునే దానికి జరిగేది. అది ఎక్కడానికి చేత కావడం లేదు వాళ్ళకు. అందుకు కింద ఆఫీస్ తీసుకోవాలని చెప్పేసి ఆయన ఉన్నత గారితో మాట్లాడడం మా ముందరే జరిగింది. కానీ ఇంకా మేడం గారు దాన్ని ఏ విధంగా ఊహించుకున్నారేమో తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా చైర్మన్ గారు ఈ మధ్యనే చైర్మన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడము ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాని ద్వారా ఏదో విధంగా అతన్ని ఇరికించాలనే ఆశతో ఏదో ఒక సమస్యలో అట్లా జరిగే పనులు ఏంటంటే చైర్మన్ గారు చాలా మంచి వ్యక్తిని అందరికీ తెలుసు. ఏది పట్టించుకోడైనా ఎవరేం చేసినా సమాధానం నిదానంగా నీట్గా చెప్తాడు. అటువంటిది అతని మీద నిందలేయడం సరికాదని తెలియజేసుకుంటున్నాను. రావడంతోనే చైర్మన్ గారు సెక్రటరీ గారిని అడగడం జరిగింది. ఆ సందర్భంలో సెక్రటరీ గారు సైన్ చేయకుండా వాళ్ళకు నోటీసులు జారీ చేయకుండా లీవ్ పెట్టాడనేది చైర్మన్ గారు 2-3 సార్లు సందర్భంలో వినిపించడం జరిగింది. ఏమైనా ఆ మైండ్లో ఆ విషయంలో పెట్టుకొని వాళ్ళతో కుమ్ముక్కై అలా చేస్తున్నారనేది మా చైర్మన్ బాధపడుతున్నాడు. దీన్ని ప్రజలంతా గమనించాలా. ఇక్కడ ఏ ఇష్యూ లేదు, చిన్నదే, కాకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారంతే.